నేటి పునీతులు పునీత కునెగుండెసమ్మ గారు. Angelus Domini nunciavit Mariae. ఆదివారం మార్చి 3, 2024. మొదటి పఠనం నిర్గమకాండము 20వ అధ్యాయం 1 నుండి 17 వచనాలు. అప్పుడు దేవుడు ఈ పలుకులు పలికెను. మిమ్ము దాస్య నిలయమైన ఐగుప్తు దేశము నుండి తోడ్కొని వచ్చిన యావేను నేనే మీ దేవుడను. నేను తప్ప మీకు మరొక దేవుడు లేడు. పైనున్న ఆకాశమునందుగాని క్రిందనున్న భూమియందుగాని భూమి అడుగునున్న నీళ్లయందుగాని ఉండు ఏ వస్తువు ప్రతి రూపమును గాని విగ్రహమును గాని మీరు నిర్మింపరాదు. మీరు వాటికి మ్రొక్కగూడదు, వాటిని పూజింపగూడదు. మీ దేవుడను యావేను అయిన నేను రోషముగల వాడను. నన్ను ద్వేషించు వారిలో తండ్రులు చేసిన తప్పులకు 3-4 తరముల వరకు దండింతును. కాని నన్ను ప్రేమించి నా నియమములను పాటించు వారిని 1000 తరముల దాకా కరుణింతును. మీరు మీ దేవుడైన యావే నామమును దుర్వినియోగపరుపరాదు. తన నామమును దుర్వినియోగపరుచు వానిని యావే దండింపక మానడు. మీరు మీ దేవుడైన యావే నామమును దుర్వినియోగపరుపరాదు. తన నామమును దుర్వినియోగపరుచు వానిని యావే దండింపక మానడు. 6 రోజుల పాటు మీ పనులెల్ల చేసుకొనవలెను. 7వ రోజు మాత్రము మీ దేవుడైన యావేకు పవిత్రమైన విశ్రాంతి దినము. ఆ రోజు మీరు మీ కుమారులు కుమార్తెలు పనివారు గాని జంతువులు మీ ఇంటనున్న పరదేశీయులు గాని ఏ పని చేయకూడదు. యావే 6 రోజులలో ఆకాశమును భూమిని సముద్రమును వాని యందుండు వానిని సృష్టించెను. ఆయన 7వ రోజు విశ్రమించెను. కావున యావే ఆ రోజును దీవించి పవిత్రమైనదిగా చేసెను. మీ తల్లిదండ్రులను గౌరవింపుడు. అట్లయినా మీ దేవుడైన యావే మీకు ప్రసాదించిన దేశములో చిరకాలము జీవింతురు. హత్య చేయరాదు, వ్యభిచరింపరాదు, దొంగతనము చేయరాదు, పొరుగువానికి వ్యతిరేకముగా కూటసాక్ష్యము చెప్పరాదు, మీ పొరుగువాని ఇంటిని ఆశింపరాదు. పొరుగువాని భార్యను గాని దాసుని గాని దాసిని గాని ఎద్దును గాని గాడిదను గాని మరి అతనిది ఏదైనా గాని ఆశింపరాదు. ఇది ప్రభువు వాక్కు. 2వ పఠనం పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 22 నుండి 25 వచనాలు. యూదులు అద్భుతములను కోరుచున్నారు, గ్రీకులు వివేకమునకై ప్రాకులాడుచున్నారు. అయితే యూదులకు ఆటంకము అన్యులకు అవివేకము అగు సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాము. కావున దేవుని పిలుపును పొందిన యూదులకు అన్యులకు క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఏలన దేవుని అవివేకమని తోచున్నది మానవుని వివేకము కంటే గొప్పది. దేవుని బలహీనత అని తోచున్నది మానవుల శక్తి కంటే దృఢమైనది. ఇది ప్రభువు వాక్కు.